టీటీటీ 'తలైవర్ తంబి తలైమైల్' అంటే లీడర్ బ్రదర్స్ లీడర్‌షిప్ అని అర్థం. 1 అవర్ 53 మినిట్స్ రన్ టైమ్‌తో 'జననాయకన్' మూవీ పోస్ట్‌పోన్ కావడంతో సంక్రాంతికి సడెన్‌గా థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ చేశారు ఈ మూవీని. కలెక్షన్స్ కూడా బానే వచ్చాయి. 'జీవా ఈస్ బ్యాక్' అని కంక్లూడ్ చేశారు. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంటే 'జీవా' గారంటే నాకు కూడా ఇష్టమే. ఈ మరియు 'రంగం' మూవీస్ మీద ఇంట్రెస్ట్‌తో మొత్తానికి మూవీని చూస్తే మంచి స్టోరీ లైన్ ఉన్నా గానీ, ఒకటే ప్లేస్‌లో సినిమాని మెల్లగా సాగదీసే కొన్ని మలయాళం సినిమాలు గుర్తు చేసేలా ఉంది మూవీ. అంతేం అనిపించలేదు గైస్ మూవీ. ఎందుకు కమ్‌బ్యాక్ అన్నారో మరి నాకు తెలీదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో కూడా ప్రెసిడెంట్ అవ్వాలనుకునే హీరో 'జీవా' గారికి ఆ ఊర్లో ఒక పెళ్లి జరగబోతుందనగా పక్కన తాత చనిపోతారు. అదే టైంలో. ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? అంత్యక్రియలతో పాటు పెళ్లి కూడా జరిగిందా? చివరికి ఏమైంది? ఆ ఊరి ప్రజలు ఎలా ఉన్నారు? అన్నది స్టోరీ. స్టోరీ లైన్ వింటుంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది గదా! కానీ సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏమవుద్దో అనే ఇంట్రెస్ట్ ఎక్కడా క్రియేట్ అవ్వలేదు నాకైతే. ఇటువంటి ఒక సిట్యుయేషన్ చుట్టూ జరిగే ఈవెంట్స్ అన్నీ గూడా వీళ్ళు ఎలా రాశారంటే ఏదో సినిమాని ఏదో ఒకటి చేసి ఒక 2 అవర్స్ తీసుకెళ్లాలా లేతే ఒక కంక్లూషన్‌లో ఊరి వాళ్ళ విధానం గూడా ఆర్టిఫిషియల్‌గానే ఉంది గాలి. అక్కడే గాదు సినిమాలో ఎక్కడ గూడా నేచురల్‌గా ఏదో వచ్చినట్టు అనిపించదు. కొంచెం బాగున్న విషయాలైతే పెర్ఫార్మన్సెస్ అండ్ కొంత కామెడీ కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయింది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. తెలుగు డబ్బుడ్ సాంగ్స్ అస్సలు సెట్ కాలేదు. పెళ్లి ఆగిపోతుందేమో అనే టెన్షన్‌లో ఆ అమ్మాయి పరిగెట్టి గోతిలో పడిపోవడం, అక్కడికే ఎగ్జాక్ట్‌గా వుడ్ బి రావడం, ఆ ముసలతను కోసం ముసలి రౌడీలు రావడం, ఆ తాత కొడుకులో వాలినట్టుగా బిహేవ్ చేయడం, ఇంకా మెయిన్ స్టోరీకి ఒక 20 మినిట్స్ పాటు ఇంట్రడక్షన్, సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా డ్రాగడ్ ఫీల్స్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ లైన్ బావున్నంతగా నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఇంట్రెస్ట్ అయితే కలిగేలా ఆ సిట్యుయేషన్ చుట్టూ ఈవెంట్స్ లేవనిపించింది. నేనైతే అంతగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయానండి మూవీతో. ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్ బట్ ఫ్లాట్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.